Hey guys, welcome back to Lucky Lifestyle. So, ఈ రోజు వీడియోలో LG 7 kg ఫ్రంట్ లోడ్ వాషింగ్ మెషిన్ గురించి రివ్యూ ఇవ్వబోతున్నాను. నేను ఈ వాషింగ్ మెషిన్ని పర్చేస్ చేసి 4 to 5 months అవుతుంది. సో ఈ వాషింగ్ మెషిన్లో ఉన్న ఫీచర్స్ గురించి, బెనిఫిట్స్ గురించి అండ్ దాని పర్ఫార్మెన్స్ గురించి మనం క్లియర్గా ఎక్స్ప్లోర్ చేద్దాం. మీరు కనుక ఒక ఎఫిషియంట్ వాషింగ్ మెషిన్ గురించి సర్చ్లో ఉన్నారు అని అంటే ఈ వీడియోని ఎండ్ వరకు తప్పకుండా చూడండి. మీకు ఒక క్లారిటీ అయితే వస్తుంది విచ్ వాషింగ్ మెషిన్ ఇస్ ది బెస్ట్ అని చెప్పి. సో లెట్స్ గెట్ ఇన్ టు ది వీడియో. మనం వాషింగ్ మెషిన్ని పర్చేస్ చేసిన వెరీ నెక్స్ట్ డే టెక్నీషియన్ని అలాంగ్ విత్ ది వాషింగ్ మెషిన్ మన ఇంటికి పంపుతారనమాట. సో ట్రాన్స్పోర్ట్లో ఎలాంటి డ్యామేజ్ లేకుండా వాషింగ్ మెషిన్కి ఉన్న 4 బోల్ట్స్ని రిమూవ్ చేస్తారు టెక్నీషియన్. సో ఈ వాషింగ్ మెషిన్లో ది బెస్ట్ ఫీచర్ ఏంటి అంటే లౌడ్ నాయిసెస్ అసలు రావు. మా పాత వాషింగ్ మెషిన్లో చాలా ఎక్కువ నాయిసెస్ వచ్చేవన్నమాట. బట్ దీంట్లో ఆ లౌడ్ నాయిస్ అనేది లేదు, అసలు నాయిసే లేదు ఇన్ఫ్యాక్ట్. అండ్ మల్టిపుల్ వాష్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి, లైక్ సింథటిక్, డెలికేట్ అండ్ కాటన్ ఫ్యాబ్రిక్స్ని వాష్ చేయడానికి. సో ఆ డిఫరెంట్ మోడ్స్ మనకి చాలా హెల్ప్ అవుతుంది వైల్ వాషింగ్ ది క్లోత్స్. సో ఈ వాషింగ్ మెషిన్ మెయింటెనెన్స్ కూడా చాలా ఈజీగా ఉంటుంది. సెల్ఫ్ క్లీనింగ్ డ్రమ్ ఉంటుంది కాబట్టి ఈజీగా హైజీన్గా ఉంచుకోవచ్చు అండ్ లాంగ్ లాస్టింగ్ డ్యూరబిలిటీని అయితే ఇస్తుందన్నమాట. సో ఈ వాషింగ్ మెషిన్ ది బెస్ట్ చాయిస్ అని చెప్తాను నేను. సో ఇక్కడ ట్రాన్స్పోర్ట్లో తెచ్చేటప్పుడు ఇక్కడ వాళ్ళు థర్మోకోల్ పెడతారనమాట. సో ఆ ప్లేస్లో ఇక్కడ మనం ర్యాట్ బోర్డ్ని ఫిక్స్ చేస్తున్నాం. లైక్ ఇంట్లో ఎలుకలున్నా ఆర్ ఏదైనా లోపలికి వెళ్ళకుండా ఇది మనకి హెల్ప్ చేస్తుంది అనమాట. ఇది ఒక ప్లాస్టిక్ బోర్డ్, దీన్ని ఫిక్స్ చేస్తున్నారు ఎలాంటిది లోపలికి వెళ్ళకుండా. సో ఈ టెక్నీషియనే మనకి డెమో కూడా ఇస్తారు ఈ వాషింగ్ మెషిన్ని ఎలా యూజ్ చేయాలి అని చెప్పి. దీంట్లో చాలా మోడ్స్ ఉన్నాయి కాబట్టి ఏ మోడ్ ఎలాంటి ఫ్యాబ్రిక్కి యూస్ఫుల్ అండ్ ఏది ఎప్పుడు వాడాలి అని చెప్పి క్లియర్గా మనకి డెమో ఇస్తారు. సో వాషింగ్ మెషిన్ని ఎలాగా ఎగ్జాక్ట్గా యూజ్ చేయాలో డెమో చూసేద్దాం పదండి. ఇది ఫస్ట్ మీరు ఆన్ చేసుకుంటారు, ఆఫ్ చేసుకునే బటను ఇక్కడ సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఇక్కడ వేసుకుంటాం మేడం. ఇందులో కంఫర్ట్ వేసుకుంటాము. మీరు ఏదైనా మీకు నచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ చేస్తేనే స్టార్ట్ అవుతుంది. యాక్టివ్ వేర్ అంటే రోజువారీ బట్టలు ఉంటాయి కదా, యాక్టివ్ వేర్లో పెట్టుకోవాలి. ఉలెన్ అంటే బెడ్షీట్లు కానీ దుప్పట్లు కానీ ఏమైనా ఉలెన్ క్లాత్లు ఉంటే ఉలెన్లో పెట్టుకుంటారు. డెలికేట్ అంటే కలర్ పోతాయి చూసారా, కలర్ పోయే బట్టలు కలర్ పోకుండా వాష్ అవుతాయి, కొంచెం తక్కువ పిండుతుంది. టబ్బు క్లీన్ అంటే మిషన్ క్లీన్ చేసే పౌడర్ ఉంటుంది, అది వేసుకొని మంత్లీ క్లీన్ చేసుకోవాలి. దీంట్లో 95 టెంపరేచర్తో క్లీన్ అవుతుంది. దీంట్లో కంపెనీవే వేసుకోవాలి, లోకల్ వేయకూడదు. లోకల్ వాడితే డ్రమ్ అనేది షైనింగ్ ఉంది కదా, ఆ కలర్ చేంజ్ అవుతుంది వేడి నీళ్ళ వల్ల. ఇది రిన్స్ ప్లస్ పిండి అంటే జాడిచ్చి పిండుతుంది. ఓన్లీ బయట వాష్ చేసుకుని దీంట్లో పెట్టి జాడిచ్చి పిండుకోవచ్చు. లేకపోతే తెల్ల బట్టలు కంఫర్ట్ వేస్తారు, సపరేట్గా బ్లూ కానీ ఇంకోటి గంజి కానీ వేసుకోవాలంటే దీంట్లో పెట్టేసుకోవచ్చు. ఇది ఎలర్జీ కేర్ అంటే ఏమైనా హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాయి కానీ మైల బట్టలు అలాంటివి వేసుకుంటారమ్మా. హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాయి బాగాలేనప్పుడు అవి దీంట్లో వేడి నీళ్ళు ఎక్కువ వస్తాయి. క్విక్ వాష్ అంటే ½ an hour ప్రోగ్రామ్, ఏమైనా ఫంక్షన్కి వెళ్ళి వచ్చినాయి అలా వేసుకొని తీసేసినవి రోజువారీ క్విక్ వాష్ అంటే మీరు ఏమన్నా దీంట్లో 4 జతలు వేసుకోవచ్చు. మిక్స్డ్ వాష్ అంటే అన్ని బట్టలు కలిపి పిల్లలు పెద్దలు అన్నీ కలిపి వేసుకుంటే దీంట్లో 5 జతలు వేసుకోవచ్చు. కాటన్లో ఫుల్ లోడ్ వేసుకోవచ్చు. కాటన్ ప్లస్ అంటే ఎక్కువ మురికి తక్కువ మురికి, టైం తక్కువ టైం ఎక్కువ. కాటన్లో అన్ని బట్టలు కలిపి వేసుకొని కాటన్లో పెట్టుకున్నారనుకోండి 2 hours పైన వాష్ చేస్తుంది. ఇది మనం స్టార్ట్ చేసుకునే బటన్, అంటే మనకి నచ్చిన ప్రోగ్రామ్ పెట్టుకొని స్టార్ట్ చేసుకుంటాము. స్పిన్ అంటే మీవి వర్కింగ్ శారీస్ కానీ ఏమైనా శారీస్ వేసుకుంటే 0 పెట్టుకున్నారనుకోండి పిండదు. చమ్కీలు డిజైనింగ్ వర్క్ ఉన్నవి ఊడిపోకుండా వాష్ అవుతుంది. 400, 600, 800, 1000, 1200 మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. స్పిన్ టెంపరేచర్ అంటే వేడి నీళ్ళమ్మ, 60 degrees, 95 టెంపరేచరు. కోల్డ్ అంటే వేడి నీళ్ళు వద్దు అనుకుంటే పైపులో వచ్చే వాటరు 20, 30, 40 మనకి ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు. డిలే ఏంటంటే మీరు ఆఫీస్కి వెళ్తారు, ఆఫీస్కి వెళ్ళి వచ్చిన తర్వాత అంటే స్టార్ట్ అవ్వాలి మిషన్, బట్టలు సర్ఫ్ అన్నీ వేసేసి మీరు వెళ్ళిపోయారు అనుకోండి 3 hours తర్వాత స్టార్ట్ అయింది, 4 hours తర్వాత స్టార్ట్ అయింది. అంటే పలానా టైం ఇప్పుడు మనం మార్నింగ్ 7 o'clock ఆఫీస్కి వెళ్తే 5 o'clock వస్తాం అనుకోండి, 3:30కి మిషన్ స్టార్ట్ అయితే మనం వచ్చేకే బట్టలు అయిపోతే స్మెల్ రాకుండా ఆరేసుకోవచ్చు అని పెట్టుకోవాలి. ఇప్పుడు మార్నింగ్ అంటే 5 hours డిలే చేసుకొని స్టార్ట్ చేశారనుకోండి 5 గంటల తర్వాత స్టార్ట్ అయిపోద్ది మిషన్. డిలే అంటారు. ఇవన్నీ ఆప్షన్స్ మీ ఇష్టం, మీరు కావాలి అంటే వాడుకుంటారు లేకపోతే లేదు. దీంట్లో బట్టలు 70% వేసుకోవాలి. ఒక 30% పైకి కిందకి పడితేనే బట్టల మురికంతా పోతుంది. ఈ రబ్బర్ అనేది తుడుస్తూ ఉండాలి ఆ క్లాత్. దాంట్లో
ఎప్పుడన్నా జేబులో ఉన్న చిల్లర కాయిన్స్ కానీ ఉన్న హెయిర్ కానీ దాంట్లో వస్తుందమ్మా. ఇది ఇలానే తీసుకోవాలి, ఓకేనా. ఇది ఇంత వాటికి ఇది ఉంటుంది. ఇది ఒకటి చూసుకోండి. సర్ఫ్ కానీ లిక్విడ్ కానీ ఈ రెండిట్లో వేసుకోవాలి. కంఫర్ట్ కానీ బ్లూ కానీ ఏదైనా రిన్స్ దాంట్లో వేసుకోవాలి. డెటాల్ కూడా వేసుకోవచ్చు. ఇది వచ్చేసి 2 years వరకు వారంటీ, 2 సంవత్సరాల దాకా. దీంట్లో మిషన్ ఏది పోయినా కంపెనీ వాళ్ళే ఫ్రీ సర్వీస్ చేస్తారు. ఒకవేళ మీరు కావాలి అంటే ఇంకొక 3 years ఎక్స్ట్రా కూడా చేసుకోవచ్చు. డెమో టైంలో చేసుకుంటే తక్కువ ఉంటుంది. సో గైస్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మీకు ఈ వీడియో హెల్ప్ఫుల్గా అనిపిస్తే డోంట్ ఫర్గెట్ టు గివ్ అ థమ్స్ అప్ టు దిస్ వీడియో అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ లక్కీ లైఫ్ స్టైల్ అండ్ లెట్ us know your thoughts in the below comment section. అండ్ గైస్, బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి, సో దట్ మేము కొత్త వీడియోస్ పెడితే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి.